మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అల్లూరి సీతారామరాజు ఆయన మొత్తం ఒక చిన్న స్లైడ్ మనం పొద్దునే గ్రూప్ లో పెట్టుకున్నాం. ఎంత చక్కగా ఒక చిన్న స్లైడ్ లోనే మొత్తం క్లుప్తంగా ఆయన మొత్తం జీవిత చరిత్ర కేవలం 686 రోజులు మాత్రమే, అంటే సుమారుగా 2 సంవత్సరాలు 686 రోజులు పోరాటం చేస్తే దాదాపు 7,000 అన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు, 7,000 సంవత్సరాలు గుర్తుండేటట్టుగా ఆయన పోరాటాన్ని చేశాడు. అక్కడ బ్రిటిష్ వారి దాష్టీకంతో ఆ మన్యంలోని అక్కడున్న ఆటవికులకి వాళ్ళు పడుతున్న దుర్భర పరిస్థితులు చూసి చెలించిపోయి వాళ్ళ జీవితాల్లో వెలుగును తీసుకొచ్చేదాకా తాను సన్యాసం స్వీకరించిన మహానుభావుడు. అలాగే వాళ్ళ కోసం పోరాడి, తన కోసం అంటూ ఏమీ లేకుండా వాళ్ళ కోసం పోరాడి తన జీవితాన్ని లెక్క చేయకుండా ప్రాణాలను సైతం భరతమాతకి అర్పించిన ముద్దు బిడ్డ. ఆయన పోరాటం చేసింది 2 సంవత్సరాలు అయినా కానీ కొన్ని వేల సంవత్సరాలకు సరిపడ స్ఫూర్తిని మన దేశానికి అందించి వెళ్ళాడు ఆయన. అటువంటి గొప్ప వీరుడు. అలాగే ఇంకొక వ్యక్తి స్వామి వివేకానంద. 63లో జన్మించి 93లో మనకి చికాగో మహాసభలకు వెళ్ళి మాట్లాడాడు. కేవలం 30 సంవత్సరాల వయసులో మాట్లాడాడు. అయినా అంతే, ఈయన 25 సంవత్సరాలు జీవించాడు, ఆయన 39 సంవత్సరాలు జీవించాడు. ఎంత కాలం జీవించామన్నది కాదు, వాళ్ళిద్దరూ దేశానికి ఎన్ని వేల సంవత్సరాల తరిపడ స్ఫూర్తిని అందించారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన అంతే, భారతదేశం యొక్క చరిత్రని, ఘనతని ప్రపంచానికి తెలియజేసి భరతమాత తిరిగి ఆ విశ్వగురు స్థానాన్ని అలంకరించాలని ఎంతో తప్పించాడు. అలాగే భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాడు. భారతదేశం అంటే అదొక వైజ్ఞానిక సంపద అని, అదొక చరిత్రతో గొప్ప చరిత్ర గల దేశం అని, మూఢనమ్మకాలు అనేవి కాదు భారతదేశం అంటే అని ప్రపంచానికి మొత్తం తెలియజేసిన వ్యక్తి స్వామి వివేకానంద. ఇటువంటి వ్యక్తుల స్ఫూర్తి మనం ప్రతి సంవత్సరం వారి జన్మదినాలు, వారి వర్ధంతులు జరుపుకొని తద్వారా మనలో ఆ స్ఫూర్తిని నింపుకోవాలండి. అంటే మనం ఏం చేయాలంటే, అలాగే మన కర్తవ్యాన్ని వాళ్ళిద్దరూ ఏం చేశారు, దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. అలా ఆ స్ఫూర్తిని మనలో రగిలించాలని మనం కూడా మన కర్తవ్యాన్ని దేశం కోసం నెరవేరుతాం. మనం ఏం చేయాలి, మన పని మనం చేసే పని రోజు మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవటం కానీ, మన దేశం కోసం మన సేవ అంటే మనం చేసే కర్తవ్యం, మనం చేసే పని నిజాయితీగా వ్యవహరించడం కానీ, అలాగే మనం కట్టే పనులను నిజాయితీగా కట్టడం కానీ, ఇది కూడా దేశ సేవే. నిస్వార్థంగా పనిచేయడం, నిజాయితీగా పనిచేయడం కూడా దేశ సేవే. మన వంతు సైన్యం, మనం అందరం కత్తులు పట్టుకొని గన్నులు పట్టుకొని దేశాన్ని పర్యవేక్షించడం మన కర్తవ్యం అది కాదు. కాబట్టి మనం చేసే పని నిజాయితీగా నిర్వర్తించడమే మన కర్తవ్యం, అది కూడా దేశభక్తే. అటువంటి స్ఫూర్తిని నింపిన మహానుభావులు వాళ్ళు. అలా వాళ్ళ అడుగుజాడల్లో మనం నడిచి మన కర్తవ్యాన్ని దేశానికి మనం అందించి చేస్తే అదే మనం దేశానికి అందించే నిజమైన సేవ. అటువంటి స్ఫూర్తి వాళ్ళు తరతరాలకి సరిపడా అందించారు. దాన్ని అందిపుచ్చుకొని మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని మరొకసారి కోరుకుంటూ, ప్రపంచంలోనే ఒక కొత్త విధానాన్ని ఏర్పాటు చేసి అడవిలో ఉన్న అడవి బిడ్డల్ని ఏకం చేసి వాళ్ళకి విలువిద్యలు నేర్పించి బ్రిటిష్ వాళ్ళ మీదకి పోరాటం చేసిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు. ఆయన జయంతి రోజున వివేకానంద చైతన్య భారతి ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని చేసింది. సత్తనపల్లిలో కానీ, దాదాపు గుంటూరు జిల్లాలో కానీ ఎక్కడ కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహం వేయటం కానీ, అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని జయంతి రోజు కానీ వర్ధంతి కార్యక్రమాలు చేయటం కానీ ఎక్కడ జరగట్లేదు. చైతన్య భారతి నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు చైతన్య భారతి అధ్యక్షులు శ్రీధర్ గారికి, శాస్త్రి గారికి, సాంబశివరావు గారికి, మరి ఈ కార్యక్రమానికి చేసిన అందరికి కూడా జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరొకసారి యువతని ప్రోత్సహించి యువతలో చైతన్యం కలిగించి బ్రిటిష్ వాళ్ళ మీదకి యుద్ధం చేసి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి నిద్రవాణి లేదు అట్లా విప్లవం చేసిన మహావీరుడికి ఈ రోజున మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జోహార్ అల్లూరి సీతారామరాజు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కేవలం 17 సంవత్సరాల వయసులో కాలినడకన దేశమంతా తిరిగి గయా, హరిద్వార్, చిరపుంజి లాంటి అనేక ప్రదేశాలకు వెళ్ళి జ్యోతిష్ శాస్త్రాన్ని, విలువిద్యను, దేశభక్తిని, బాంబులు తయారు చేయడం, ఆయుధాలు విసరటం,
అనేక రకాల విద్యలు నేర్చుకొని కృష్ణదేవిపేటకు చేరి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రజలపై ఆంగ్లేయుల దాష్టికాన్ని చూసి గుండె ద్రవించి సహించలేక వాళ్ళలో సంస్కారాలు నింపి చింతపల్లి, నర్సీపట్నం, రాజబొమ్మంగి, అడ్డదీగల మొదలైనటువంటి అనేక పోలీస్ స్టేషన్ల మీద ఏకకాలంలో దాడి చేసి ఆయుధాలు సమీకరించి గిరిజన ప్రజలను సైనికులుగా తయారు చేసి సైన్యాధ్యక్షులుగా చేసి గంటన్నర పడాలు, ఎండు పడాలు మొదలైనటువంటి వీరులను తయారు చేసి అగ్గిదారు లాంటి వాళ్ళతో నిప్పు కణికలు సృష్టించినటువంటి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. కేవలం 2 సంవత్సరాలు 1922 నుంచి 24 వరకు 2 సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి రణనీతి, రణతంత్రము, గెరిల్లా పోరాటము, సాయుధ పోరాటము ప్రపంచంలో ఏ విప్లవానికి సాటి రాదని అనేక మంది చరిత్రకారులు చెప్పినటువంటి విషయం ఇది. రూదర్ఫర్డ్ అయినటువంటి కిరాతకుడైన దుర్మార్గైన ఆంగ్ల అధికారి మాయ మాటలతో సంధి పేరుతో అల్లూరి సీతారామరాజును 1924 మే 6వ తేదీన పిలిపించి చింత చెట్టు కట్టేసి 7వ తేదీన ఫైర్ అనేటువంటి ఒక పిలుపుతో అల్లూరి సీతారామరాజు యొక్క గుండెల్లోకి తూటాలు దింపినటువంటి పరమ దుర్మార్గుడు రూదర్ఫర్డ్ ఈ దేశం కోసం కాషాయం కట్టి సన్యసించి పరిత్యాగి విరాగి దేశ ప్రజలను సమైక్యపరిచి ఈ దేశంలో ఉన్నటువంటి దుర్నీతిని, దురలవాట్లను తొలగించి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ దేశభక్తులు చేయాలి అనేటువంటి ఏకైక ఆకాంక్షతో ప్రాణాలు అర్పించినటువంటి బలిదానమైనటువంటి వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. వారిని స్మరించుకోవడం, వారు చేసినటువంటి సాహస శౌర్య పరాక్రమ కార్యక్రమాలను తలుచుకోవటం రాబోయే తరాలకు దేశం పట్ల శ్రద్ధను, భక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో సత్తెనపల్లి 2013లో స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా ఏర్పడినటువంటి స్వామి వివేకానంద చైతన్య భారతి అనేటువంటి ఒక స్వచ్ఛంద సాంస్కృతిక సంస్థ అనేక కార్యక్రమాలు సత్తెనపల్లిలో చేపట్టి ముఖ్యంగా యువకులు, కళాశాల విద్యార్థుల్లో నేటి తరానికి రాబోయే తరాలకు స్ఫూర్తిని కలిగించే విధంగా దేశభక్తిని కలిగించేటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టింది. వాళ్ళ ఆశ్చర్యంగా జూలై 4వ తేదీ కేవలం అల్లూరి సీతారామరాజు జయంతి కాదు, ప్రపంచం మొత్తం పర్యటించి భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాన్ని నలుదిశలా రెపరెపలాడించిన స్వామి వివేకానంద అస్తమించిన రోజు కూడా ఇది కావటం కాకతాళీయం కాదు, ఇది ఒక దైవ సంకల్పం. అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద జీవితాల్లో అనేక సామ్యాలు ఉన్నాయి. ఇద్దరు దేశమంతా పర్యటించారు, ఇద్దరు కాషాయ వస్త్రధారులు, ఇద్దరు బ్రహ్మచారులు, ఇద్దరు దేశ ప్రజల్లో ఉన్నటువంటి దురలవాట్లను రూపాపడం కోసం నిరంతరం కృషి చేసినటువంటి వాళ్ళే. ఇద్దరు దేశభక్తిని ప్రబోధించడమే కాదు, దేశభక్తిని ఆచరించి చూపించినటువంటి వాళ్ళే. భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచానికి ఇవ్వడం చేసినటువంటి ఆ ఇద్దరిని స్మరించుకోవటం అనేది సామాన్యమైనటువంటి పౌరుల యొక్క కర్తవ్యంగా స్వామి వివేకానంద భావించి అందరికీ గుర్తు చేయడానికి సత్తెనపల్లిలో గత సంవత్సరం ఇదే తేదీన జూలై 7వ తేదీన అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సందర్భంగా ఇక్కడ మన విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. 1924 మే 7వ తేదీన అల్లూరి సీతారామరాజు చనిపోతే 2024 జూలై 7 ఆయన జయంతి రోజున, అంటే ఆయన చనిపోయి 100 సంవత్సరాల సందర్భంగా శతవర్ధంతి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీని ద్వారా సమాజంలో కొత్త స్ఫూర్తిని, చైతన్యాన్ని, అల్లూరి సీతారామరాజు యొక్క పోరాటాలు, ఆయన చేసినటువంటి గెరిల్లా దాడి, సాయుధ పోరాటము, మిరపకాయ పోరాటము, అదేవిధంగా విలువిద్య, ఇవన్నీ కూడా సమాజానికి నేటి తరానికి ఆ ఆయుధాలు, విద్య అవసరం లేకపోయినా, విలువిద్య అవసరం లేకపోయినా కానీ ఆయన యొక్క దేశభక్తి నేటి సమాజానికి రాబోయే తరానికి స్ఫూర్తి కావాలని చెప్పి ఆశిస్తూ స్వామి వివేకానంద చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తి చేస్తాం.